నిన్న బిజినెస్ చాలా బాగా జరిగింది. ఎందుకంటే హిందీ వాళ్ళది పండగ ఉంది. ఈ పండగకి లీచీ చాలా ఎక్కువగా సేల్ అవుతాయి. మేమైతే 30 బాక్స్ తీసుకొచ్చాము. ఒక్క లీచీ కూడా మిగిలేదు, మొత్తం అయిపోయినాయి. ఈ లీచీలు మనం బాక్స్ లో నుంచి తీసి బయట పెట్టంగానే బ్లాక్ కలర్ లో వచ్చేస్తాయి కొంతసేపటికి. అలా రాకుండా ఉండటానికి వాటర్ లో తడిపి మళ్ళీ అక్కడ పెడతా ఉంటాము మధ్య మధ్యలో. అప్పుడు మనకు చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఎక్కువసేపు బయట ఉన్నా కూడా. ఈ పండగకి ఏ ఫ్రూట్స్ తీసుకెళ్ళకపోయినా కంపల్సరీ లీచీ అయితే తీసుకువెళ్తారు. నిన్నైతే భోజనం చేయటానికి కూడా ఖాళీ లేదు. కాటా ఇస్తా ఉన్నాను, వస్తానే ఉన్నారు. నిన్నైతే ఎవ్వరం చర్చికి కూడా వెళ్ళలేదు, ఆఖరికి పిల్లలు కూడా వెళ్ళలేదు. అందరం షాప్ దగ్గరే ఉన్నాము. ఎందుకంటే ఒకరి వల్ల ఇద్దరి వల్ల అవ్వదు, అందరం ఉంటేనే అందిగలుగుతాము, లేకపోతే అందిలేమో. అంతమంది కస్టమర్స్ వచ్చారు. మీకు అనిపించవచ్చు దేవుడి కంటే ఇవన్నీ ఎక్కువ అక్క మీకు అని. ఆయన కంటే ఏది మాకు ఎక్కువ కాదు. కాకపోతే ఇలా బిజినెస్ జరగటం ఎప్పుడో ఒక్కసారే, ఇలాంటప్పుడే ₹1 మిగిలేది. అలా అని ఆ దేవుణ్ణి వదిలేసి ఈ బిజినెస్ అయితే చేయలేదు. అసలు ఏం చేసామంటే, ఈ రోజు ఆదివారం బిజినెస్ జరుగుతుంది, ఎలాగో చర్చికి వెళ్ళలేమని చెప్పేసి మార్నింగ్ 5:30కి నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయ్యి శాలేమన్న వాక్యం అయితే విని ప్రార్థన చేసుకొని తర్వాత షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఆ దేవునికి తెలియంది ఏది లేదు కదా. షాప్ దగ్గర బిజినెస్ చేస్తానే ఉన్నాము, దేవుడి వాక్యం వింటానే ఉన్నాము. మేము ఏ పని చేసినా దేవుడి మాటలు మాత్రం వింటానే ఉంటాము. వీడియో పెడతానికి కూడా టైం లేదు. లాస్ట్ టైం మ్యాంగో జ్యూస్ చేసినప్పుడు మ్యాంగోని ఫ్లవర్ లాగా కట్ చేశాను, ఆ వీడియో అయితే పెట్టాను. నేను ఒక పక్క కాటా ఇస్తా ఉన్నాను, మా వారేమో బిల్ వేసేసి అవన్నీ కవర్ లో వేసి కస్టమర్స్ కి ఇస్తా ఉన్నాడు. అయినా కూడా అందిలేకపోయాము. ఇంకా మళ్ళీ వేరే కాటా పెట్టి మా పెద్దోడైతే ఒక సైడ్ నించున్నాడు. తిరుపతమ్మ, దుర్గారావు, మా చిన్నోడు పైన కస్టమర్స్ అందరినీ చూస్తా ఉన్నారు. అసలు ఒక్క 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇలేదండి, వస్తానే ఉన్నారు. ఎంత మంది కస్టమర్స్ వచ్చినా వాళ్ళు ఇబ్బంది పడకుండా వెంటనే వాళ్ళకి ఇచ్చి పంపియాలి అని ఫాస్ట్ గా ఇస్తున్నాము. దానికి తగ్గట్టు అప్పుడే కొంచెం చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. మేమైతే ప్రేయర్ చేసుకున్నాము, చాలా ఐటమ్ తీసుకొచ్చాము. 3 lakhs ఐటమ్ అయితే తీసుకొచ్చాము. షాప్ దగ్గరే మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాము వర్షం ఆగాలి అని. చిన్న చిన్న చినుకులు తప్ప పెద్ద వర్షం అయితే రాలేదు. ఇంకా 9 అయింది నైట్, అప్పుడైతే స్టార్ట్ అయింది పెద్ద వర్షం. ఆ దేవుని కృప వల్ల నిన్న తీసుకొచ్చిన ఐటమ్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. అదే గనక మార్నింగ్ నుంచి పెద్ద వర్షం కనుక వచ్చుంటే కస్టమర్స్ రాక తీసుకొచ్చిన ఐటమ్ అంతా మిగిలిపోయి చాలా లాస్ వచ్చేది. నైట్ 10:30కి కస్టమర్స్ రావటం ఆగిపోయారు. అప్పుడు అందరం కొంచెం రిలీఫ్ అయ్యాము. షాపులన్నీ మూసేశారు, మెడికల్ షాప్ మాత్రమే ఉంది. నిన్న నైటే మిగిలిన ఫ్రూట్స్ అన్ని చక్కగా నీట్ గా జోడించేసాము ఈ రోజు కోసమని. ఈ రోజు మార్నింగ్ నుంచి వర్షం పడతానే ఉంది. ఆ వర్షంలోనే మా చిన్నోడు క్రికెట్ ఆడుతున్నాడు. ఈ వర్షం నిన్న పడుంటే ఇబ్బంది పడేవాళ్ళం.